హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ మన దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నిల్ ఎక్స్పీరియన్స్తో మనము అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది 38,483 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది అప్రాక్సిమేట్గా మనకి రావడం జరుగుతుంది. ఇక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఎన్జిఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. ఓకే, అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు నేను కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చాను. సో మీకు విల్లింగ్గా ఉంటే వీడియో మొత్తం చూడండి. నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఏజ్, ఈ విధంగా అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను ప్రీవియస్గా ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక కామెంట్ రావడం జరిగింది. అది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉన్నందువలన జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని ఇచ్చారు. ఇక్కడ ఆ మామూలుగా అయితే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లలో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేయాలేమో అనే ఉద్దేశంతో చాలామంది నోటిఫికేషన్స్కి అప్లై చేయడం లేదనమాట. ఈ పాయింట్ ఉండడం వల్ల ఇక్కడ యాక్చువల్గా దీని అర్థం ఏంటి అంటే జెండర్ బ్యాలెన్స్ చేయడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఉమెన్సే అప్లై చేయాలి అనేది కాదు, ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అప్లై చేయండి అని. అంతేకాని ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్సే అప్లై చేయాలి అని మాత్రం కాదు. ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్లో అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 100 పోస్టుల్లో 33 1/3% ఆఫ్ పోస్టులు అనేవి మహిళలకు రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయి. ఓకే, సో అయితే సెంట్రల్ గవర్నమెంట్లో అలాంటి రిజర్వేషన్ అనేది స్పెషల్గా ఉమెన్స్కి లేదు, అది మీరు గమనించాలి. కాబట్టి ఉమెన్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారనమాట, అప్లై చేసుకోండి మీరు అని. అంతేగాని వాళ్ళకి ఎక్కడా కూడా రిజర్వేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఉండదు అనేది మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1/4/2025 తేదీన విడుదల చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది, ఎన్జిఆర్ఐ అనే సంస్థ ఎక్కడ ఉంటుంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఓకే, సో అయితే ఇది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2/4/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే చూసుకుందాం. మొత్తం మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్టులే ఉన్నాయి. ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పోస్ట్ని జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని పిలుస్తున్నారు అనమాట. సో ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్టులు మనకి 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకటి జనరల్, రెండవది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మూడవది స్టోర్స్ అండ్ పర్చేజ్.
ఓకే. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 4 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 2, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అది కూడా అన్‌రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా అన్‌రిజర్వ్డ్ వేకెన్సీసే కాబట్టి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ ఎంత ఉంటుంది అంటే మనకి అన్ని అలవెన్సెస్ అనేవి కలిపి బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర ఏమన్నా అలవెన్సెస్ అనేవి అప్లికేబుల్ అయితే అవన్నీ కలిపి మనకి పర్ మంత్ 38,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది అని మనకి ఇక్కడ వీళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఆపరేటింగ్ ఇవి అయితే ఉంటాయి కంప్యూటర్ ఆపరేటింగ్ సంబంధించి. ఈ బేసిక్ అనేది మనకి వచ్చి ఉంటే మనం దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 28 ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్ సంబంధించి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్టీ కేటగిరీకి మాత్రం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదండి. ఎందుకంటే పోస్టులు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ రిజర్వేషన్ అనేది చేయలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్లో. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఉండదన్నమాట. అది మీరు గమనించాలి. ఇక ఈ జాబ్కి సంబంధించి మనకి శాలరీతో పాటుగా ఏం బెనిఫిట్స్ వస్తాయి. సో మనకి బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇస్తారు. లీవ్ ట్రావెల్ కన్జెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది ఇస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది. ఎస్టీ కేటగిరీకి ఇక్కడ రిజర్వేషన్ చేయబడలేదు, అది మనం గమనించాలి. ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్లో ఏముంటాయి అనేది నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను. సో రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 2 పేపర్లు ఉంటాయండి. ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి అన్నీ. సో మొత్తం అన్నిటికీ కూడా జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ 3 కేటగిరీలు కూడా మనకి ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 hours 30 minutes టైం అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇప్పుడు పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2గా ఈ ఎగ్జామినేషన్ డివైడ్ చేశారు. పేపర్ 1 వచ్చి మనకి 90 minutes టైం అనేది ఇస్తారు. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పేపర్ 1 ఏదైతే ఉందో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఈ పేపర్లో ఉండవు అన్నమాట. సో ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సిలబస్ ఏముంటుంది అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సొల్యూషన్ జడ్జ్మెంట్స్ ఇవి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చి మనకి 1 hour టైం అనేది ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ సంబంధించి ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే పేపర్ 1లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. పేపర్ 2లో మాత్రం మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయని మీరు ఇక్కడ గమనించాలి. ఈ విధంగా మనకి దీని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇక ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2/4/2025 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹500 అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, విమెన్, ఎక్స్-సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.